అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో బైడెన్ కి షాక్ ఇచ్చేలా ప్రజల వాయిస్ వినిపిస్తుంది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కే మద్దతు ఎక్కువ ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆ విషయం ఇప్పుడు అగ్రరాజ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చర్చనీయాంశం అవుతుంది. అగ్రరాజ్యంలో బైడెన్ కు గడ్డు కాలం. మిలియన్ పోల్లో వెనుకబడ్డ బైడెన్. మిలియన్ పోల్లో ముందంజలో ట్రంప్. 7 రాష్ట్రాల్లో ఒపీనియన్ పోల్ సర్వే. 6 రాష్ట్రాల్లోని సర్వేలో ట్రంప్ కే మద్దతు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏడాది చివరన జరగనున్నాయి. ఎన్నికలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షులు జో బైడెన్, రిపబ్లికన్స్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తలపడనున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు కావడంతో ఎన్నికలో గెలిచేది ఎవరు అన్న అంచనాల్లో సర్వే సంస్థలు నిమగ్నమయ్యాయి. తాజాగా ఒక కీలక సంస్థ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. అందులో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కీలక రాష్ట్రాల్లో ప్రస్తుత అధ్యక్షులు బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కన్నా వెనుకబడ్డారు. 7 రాష్ట్రాల్లో ఒపీనియన్ పోల్ నిర్వహించగా 6 రాష్ట్రాల్లో ట్రంప్ కే మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తాజా సర్వేలో జో బైడెన్ పనితీరుపై కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నట్లు ఓటర్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసినట్లు ఒపీనియన్ పోల్లో తేలింది. 6 రాష్ట్రాల్లో ట్రంప్నకు 6 నుంచి 8% పాయింట్లు ఆధిక్యం లభించినట్లు తెలిపింది. పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవడా, ఉత్తర కరోలియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఒపీనియన్ పోల్ను నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ఈ రాష్ట్రాలే అత్యధికంగా ప్రభావితం చేస్తేనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒక విస్కాన్సియాలోనే మాత్రమే ట్రంప్ కంటే బైడెన్ 3 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. సర్వే జరిపిన అన్ని రాష్ట్రాల్లో బైడెన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన వారి కంటే అసంతృప్తిగా ఉన్నవారే అధికంగా ఉండటం గమనార్హం. అదే ట్రంప్ విషయంలో మాత్రం ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పనితీరు బాగుందని 6 రాష్ట్రాల్లోని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక అరిజోనాలో మాత్రమే ఆయనకు నెగిటివ్ మార్కులు వచ్చాయి. మరోవైపు ప్రధాన పోల్స్ ను నిరంతరం పర్యవేక్షించే రియల్ క్లియర్ పాలిటిక్స్ మాత్రం బైడెన్, ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని తెలిపింది. ప్రధాన పోల్స్ ను సగటు ఆధారంగా బైడెన్ కంటే ట్రంప్ 0.8% పాయింట్లతో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది. వచ్చే అధ్యక్ష ఎన్నికలో బైడెన్ తో తలపడేందుకు సిద్ధమైన ట్రంప్ ను క్యాపిటల్ హిల్స్ పై దాడి వంటి ఎన్నో న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టి ఉన్నాయి. గత ఎన్నికల ఓటమి తర్వాత క్యాపిటల్ హిల్ ఘటనలో ఆయన పాత్రపై ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతుంది. అంతేకాకుండా రచయిత జీన్ కరోల్ పై లైంగిక ఆరోపణల కేసులో ఆయన ఇప్పటికే కోర్టుకు $98 మిలియన్ విలువ చేసే మొత్తాన్ని బాండు, నగదు రూపంలో సమర్పించారు. పులిట్జర్ పురస్కారం పొందిన పాత్రికేయులపై కేసు నమోదు చేసిన వ్యవహారంలో వారికి న్యాయపరమైన ఖర్చుల కింద కోర్టు ఆదేశాల మేరకు సుమారు $3.93 చెల్లించారు. బ్యాంకును మోసం చేశారన్న కేసులో $175 బిలియన్ బాండును కోర్టులో సమర్పించారు. మరోవైపు ఓ కంపెనీపై తప్పుడు కేసు విషయంలో బ్రిటిష్ కోర్టు ఆదేశాల మేరకు $3.82 లక్షల లీగల్ ఫీజుల కింద కట్టించాల్సిన పరిస్థితి ఏర్పడింది.